ఇక తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇవాళ వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఇది రానున్న 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇక దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే 4 రోజులు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఇవాళ జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇక రేపు ఖమ్మం, కొమరంభీం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులు కూడా వీయవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రవీందర్, వర్షాలకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర అతి భారీ మరి ప్రధానంగా చూసుకుంటే జిల్లాలో మాత్రం కొన్ని చోట్ల భారీగా వాతావరణ అధికారులు ప్రధానంగా తెలియజేశారు. దీంట్లో భాగంగా చూసుకుంటే ఈశాన్య జిల్లాలో భారీ మరి ముఖ్యంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణ, ఇటు ఈశాన్య తెలంగాణ, అటు పశ్చిమ తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షంతో ఇప్పటికే వరదలు ఉప్పొంగిపోతున్నాయి, చెరువులు కూడా ఉప్పొంగిపోతున్నాయి. భారీ వరద ప్రభావం గల్లంతయ్యారు. మరి కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కొన్ని కాలనీలు కానీ, కొన్ని గూడాలు కానీ ఇప్పటికే నీట ఇష్టంగా ఉన్నారు. ప్రభుత్వం మొదలు పెట్టాలి. రాష్ట్రంలో ఎక్కడెక్కడ లోకల్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి ఎంపీని గారిని ఎలాంటి ఇబ్బంది లేకుండా దాన్ని పంపించాలని జిహెచ్ఎంసీ అధికారులకు మరియు జిల్లా కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దగ్గర ఆదేశాలు కూడా రావడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో భారీగా సహాయం చేపట్టాలో హైదరాబాద్ మాత్రం హైదరాబాద్ లో మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది అని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా ఉంటుంది. రానున్న 3 గంటల పాటు భారీ వర్షం కూడా కొనసాగే అవకాశం లేదు. కొన్ని జిల్లాలో విసురు వర్షంగా ఉండే అవకాశం హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొన్ని జిల్లాలకు మాత్రం ప్రధానంగా రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఆ రెడ్ అలర్ట్ మాత్రం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, జయశంకర్ జిల్లా, జయశంకర్, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హన్మకొండ, యాదాద్రి జిల్లాల్లో వాతావరణ అధికారులు కొన్ని ప్రాంతాల ఒడిశా ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఎక్కువ రైట్ అరవింద్, థ్యాంక్ యూ.